దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో నిండు వందనాలు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అలాగే కార్యక్రమం నడిపిస్తున్న పెద్దలు సాల్మన్ గారికి వందనాలు, పెద్దలందరికీ వందనాలు, అభిషక్తులందరికీ వందనాలు, యవనస్తులందరికీ నా శుభాలు. ఈరోజు కొత్తగా వచ్చిన వారికి నా శుభాలు తెలియచేస్తూ చదివిన వేద భాగంలో నుండి కొన్ని విషయాలు మన ముందు ప్రభు మాట్లాడినట్లుగా ప్రభు సహాయం కొరకు ఎదురు చూస్తూ ఈ చదివిన వేద భాగంలో దావీదు అంటాడు, యెహోవా నా పక్షమున ఉన్నాడు కాబట్టి నేను భయపడను. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒకసారి దావీదు ఎప్పుడూ కూడా మనుషులు నమ్మలేదు. మనుషులు నమ్మి 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 మోసపోయాడు దావీదు. చివరికి ఇంట్లో వాళ్ళు కూడా మోసగించారు దావీదుని. అట్లాంటి సమయంలో దావీదు ఎంత ధైర్యంగా చెప్తాడంటే, నేను భయపడను, ఎందుకంటే నా వెనకాల ఉన్నది మనుషులు కాదు, యెహోవా నా పక్షమున ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. యెహోవా నా పక్షమున ఉన్నాడు కదూ. దావీదు కుటుంబంలో ఎన్నో ఎదురుదాడులు, సమస్యలు వచ్చాయి. ఒక పక్క ప్రాణాపాయం, ఒక పక్క శత్రువులు, ఒక పక్క కన్న కొడుకు, ఒక పక్క మామగారు, ఒక పక్క అవమానాలు, ఒక పక్క ఆకలి రాత్రులు, ఇలాగెన్నో గడిపాడైనా. అలా గడిపినప్పుడు చివరికి అనుకున్నాడు, నేను నా మామకి భయపడి పొలాల్లో దాక్కున్నాను, నేను శత్రువులకు జడిచి నేను ఎక్కడెక్కడో దాక్కున్నాను, పొలాలు కొండలు గుట్టలు ఎక్కడో దాక్కున్నాను, ఎక్కడ దాక్కున్నా కానీ నాకు మనశ్శాంతి లేదని ఒక చోట అంటాడు, ప్రభువా ఇక్కడ అక్కడ కాదు కానీ నా దాగుచోటు, చేతులెత్తి స్తోత్రం చెప్పాలి ఒకసారి, నా దాగుచోటు నీవే, నేను ఎక్కడ దాక్కున్నా నాకు సురక్షితం లేదు కానీ నీ రెక్కల కింద నేను ఆశ్రయిస్తానంటూ ఇలాంటి విషయాలన్నీ దావీదు దగ్గర మనం చూస్తాం. అయితే ఈ మధ్యాహ్నం ఆయన అంటాడు, నరులు నన్నేం చేస్తారు, నా పక్షం ఎవరున్నారు, యెహోవా ఉన్నాడు, యెహోవా ఉన్నాడు అంటాడు. ఎంత ధైర్యం దావీదుకి. ఈ మధ్యాహ్నం ఈ 2026 ఈ నూతనమైనటువంటి నెలలో అడుగు పెడుతుండగా ప్రభువు మన పక్షమును చేరి ధైర్యపరచునుగాక. రెండు చేతులు బిగ్గరగా, చేతులు ఎత్తి పైకి హల్లెలూయా చెప్పండి ఒకసారి. ప్రభువు నా పక్షమున ఉన్నాడు అనండి గట్టిగా. ప్రభువు నా పక్షమున ఉన్నాడు. మరి ఏం చేద్దాం, నేను భయపడను, నేను భయపడను. దేవుడు మన పక్షాన్ని ఉంటే ఎలాంటి కార్యాలు చేస్తాడు. కొన్ని సంగతులు 7 సంగతులు ఉన్నాయి, సమయం సరిపోదు కాబట్టి 2-3 విషయాలు వీళ్ళని బట్టి మీకు నేను తెలియచేస్తాను. దేవుడు మన పక్షాన ఉంటే ఎట్లాంటి కార్యాలు జరిగిస్తాడు చూద్దామా. ఒక్కొక్కటి చూద్దామా. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 42వ వచనానికి వద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 42వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యెహోవా ఒక్క దెబ్బతో పట్టుకొనెను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. చేసిన యుద్ధం ఎవరిది, యెహోవాది. యెహోవా అట యెహోషువ తరపున ఏం చేశాడు, యుద్ధం చేశాడు ఇశ్రాయేలు తరపున. యెహోవా ఇశ్రాయేలు పక్షమున, ఏమిటది మరకండి మాట, యెహోవా ఇశ్రాయేలు పక్షమున. ఇలా చెప్పండి, ఈరోజు నా పక్షమున, గుడ్డల మీద చేసి చెప్పండి, దేవుడు ఈరోజు నా పక్షమున యుద్ధం చేయబోతున్నాడు. కొట్టండి బిగ్గరగా చప్పట్లో. యుద్ధము యెహోవాది. ఆమేన్ చెప్పాలి. యుద్ధం ఎవరిది? ఇప్పుడు మన తరపున యుద్ధం చేసేవారు ఎవరు? ఏమన్నా యుద్ధాలు అవసరం అంటారా? మనలో అన్నమాట. యుద్ధాలు అవసరం అంటారా? అంటే యుద్ధాలు అవసరం అంటే మనుషులతో ఏం చేయనక్కర్లొద్దు మనం. యోబు గారు అంటాడు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? చదవండి మాట. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినములు వంటివి కావా? వినరా? భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం. ఈరోజు లేస్తే అప్పు ఎలా తీర్చాలి, యుద్ధం. ఈరోజు లేస్తే వ్యాపారం ఎలాగుంటుంది, యుద్ధం. ఈరోజు లేస్తే ఉద్యోగంలో ఏం జరుగుతుంది, యుద్ధం. ఈరోజు చెల్లితే స్కూల్లో ఏం జరుగుతుంది, యుద్ధం.
ప్రతిరోజు మానవుడు గెలుపునే కోరుకుంటున్నాడు. ఇలా చెప్తాను వినండి, ప్రతిరోజు మానవుడు గెలవాలని కోరుకుంటాడు, నాకు జయ జీవితం కావాలని కోరుకుంటాడు. అట్లాగైతే మరి క్రైస్తవుడు యుద్ధం ఏంటి? అప్పుల, అనారోగ్యాల, బలహీనతల? అంటే మనం ఇంకా ఎవరితో యుద్ధం చేయాలంటే పౌలు గారు ఖచ్చితంగా చెప్తాడు, మీరు పోరాడినది శరీరాలతో కాదు కానీ, చెప్పాలి, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, అక్కడ రాస్తాడు, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాం. అది క్రైస్తవుడు పోరాటం. ప్రతిరోజు ఒక దయ్యంతో దెబ్బలాడాలి. మీకు అర్థమైందా? క్రైస్తవుడు ప్రతిరోజు ఒక దయ్యంతో దెబ్బలాడాలి. ఈ దయ్యం సింగిల్గా వస్తుందా? చెప్పాలి, సమూహము, సమస్యలు, ఇవన్నీ క్రైస్తవుడికి సమస్యలు. అయితే ఇలాగంటానండి, ఉదాహరణకి నా భార్యతో యుద్ధం చేయాలి, నేను ఎదురుగా ఉంది కాబట్టి యుద్ధం చేయగలను, దెబ్బలాడగలిగితే దెబ్బలాడగలను, లేకపోతే కాంప్రమైజ్ అవ్వగలను. ఇంటి పక్కోడితో యుద్ధం చేయాలి, వాడితో దెబ్బలాడగలిగితే వాడు ఉన్నాడు కాబట్టి, తెలుసు కాబట్టి, మనిషి కనబడుతున్నాడు కాబట్టి యుద్ధం చేయొచ్చు. లేదు ఏదైనా ప్రభుత్వంతో యుద్ధం చేయొచ్చు, నలుగురిని తీసుకెళ్ళి ఇది జరగాలి అది జరగాలని ధర్నాలు చేసి యుద్ధం చేయొచ్చు. ఏమండి, వీళ్ళ ఎదురుగా కనపడతారు కాబట్టి మనం యుద్ధం చేయగలం. మరి దురాత్మల సమూహం చెప్పాలి, ఎక్కడున్నాయవి? ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహం ఎప్పుడు వస్తాదో, ఎప్పుడు దిగుతాదో, ఎప్పుడు గలిబిలి చేస్తాదో తెలియదు. మరి ఆ దురాత్మల సమూహంతో యుద్ధం చేయాలంటే మన పక్షాన ఎవరు ఉండాలి? గట్టిగా మాట్లాడాలి. కనిపించే శత్రువుతో పోరాడొచ్చి కానీ కనపడిన దురాత్మలతో పోరాడాలంటే మన పక్షమున ఎవరితో ఉండాలి తెలుసా? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు నీ పక్షాన్ని ఎవరు లేరనుకో, మాక సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నీ పక్షమున నిలబడ్డాడు. యుద్ధము ఆయనదే. కొట్ట దగ్గరగా చప్పట్లో, యుద్ధం ఆయనదే. శత్రువు దడదడలాడిపోవును గాక, శాతాను కోడలు కూలిపోవును గాక, శాతాను దడదడలాడిపోవును గాక. ఎందుకంటే యుద్ధం చేసేది ఎవడో? ఆరుమూరల జానడెత్తు కలిగి ఉంటే ఎవడకరా? ఎవడకే? ఎరా నా సంగతి తెలుసా, నా దగ్గర ఈట ఎంత ఉందో తెలుసా, బల్లిం ఎంత ఉందో తెలుసా, బాకు ఎంత ఉందో తెలుసా, దూన్ ఎంత ఉందో తెలుసా, నీకు అసలు కనపడుతుందా నేను ఎంత ఉన్నాను రా, నువ్వెంత ఉన్నావు అన్నాడు. ఎవడో? గొలియాతు. అప్పుడు దావీదు సింపుల్గా అన్నాడండి, బిడ్డడు ఎంత ఉన్నాడు. ఒరే నువ్వు ఎంత ఉంటే నాకు ఎందుకురా, యుద్ధం నేను చేస్తానా? మాట్లాడరేటి, యుద్ధం నేను చేస్తానా? నేనేం చేయను యుద్ధం. మరి నువ్వు చేయకపోతే కర్ర ఎవడదురా? కర్ర అదే. ఆ చేతిలో ఏంట్రా పొడిసిలా, ఆ చేతిలో ఏంట్రా రాళ్ళు. మరి నువ్వే కదరా పోట్లాడడానికి వస్తే నేను పట్టుకుంటాను అంతే. యుద్ధం జరిగించేవాడు నా పక్షమున ఉన్నవాడు నీ పక్షమున కంటే గొప్పవాడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. నీ తరపున ఉంటే దేవుడు యుద్ధం చేస్తాడు. పిల్లలు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు యుద్ధం చేయనక్కర్లేదు. యెహోషువ దగ్గర చెప్తున్నాడు, దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఉన్నాడట. యెహోషువ రాజులందరినీ ఒక్క దెబ్బతో పట్టుకున్నాడంట. భలే ఉంది మాట, ఒక్క దెబ్బ, సింగిల్ దెబ్బ అనమాట. అర్థమైందా? అది అతని దగ్గర ఉంది. ఇశ్రాయేలు ప్రజలందరూ ఏదో మొత్తం మీద కిందో మీదో పడి కానాను దేశానికి ప్రయాణమయ్యారు. అలా ప్రయాణమైనప్పుడు విషయం ఏంటంటే, ఈయన దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. రాజా మేము ఆరాధిస్తాకి వెళ్తున్నాం, మాకు పర్మిషన్ ఇవ్వండి. ఏదో నయానో భయానో ఫరో దగ్గర పర్మిషన్ తీసుకుని మనోళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. తీరా వెళ్ళేసరికి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఈ సంగతి ఫరోకు తెలుసు. మీరేం కంగారు పడకండి రా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరో, ఎక్కడికి వెళ్ళినా సరే ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోతారని తన వాళ్ళందరితో చెప్పి మోటివేషన్ చేస్తున్నాడు. నేను పంపించడం అంటే పంపించాను కానీ వెనకాల మీరు అందరూ రెడీ అవ్వండి. సార్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, ఎక్కడికి వెళ్తారా? ఎర్ర సముద్రం ఉంది అక్కడ, ఎర్ర సముద్రం దగ్గర ఎవడైనా ఆగిపోవలసిందే, నడండి మీరు, కత్తులు కటార్లు బాకులు రథాలు తీసుకుని నడవండి అని చెప్పి ఫరో సైన్యాన్ని వెనక్కి తీసుకొస్తున్నాడు. దాంట్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళింది వాళ్ళకి, ఏమయ్యా ఫరో సైన్యం వెనకాల వస్తుందంట, నడండి స్పీడ్గా పరిగెడుతుంటుంటే ముందుగా ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డు వచ్చిన తర్వాత వెనకాల ఫరో సైన్యం, ముందేమో ఎర్ర సముద్రం. ఈ పక్షాన్న మోషే దేవునికి చేతులెట్టి ప్రార్థన చేసి, ప్రభువా నన్ను ఏం చేయమంటారు అన్నప్పుడు మోషే చెప్తున్నాడు, మోషే నీ పక్షాన్ని ఉన్నాను నేను. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. వెళ్ళు ఎర్ర సముద్రంలో వచ్చాడు. ఎర్ర సముద్రంలో ఎలా నడుస్తాను ఆయన? నడవయ్యా పాయలు చేసేవాడిని నేను,
పాయలు చేసేవాడు నేను. సరే వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోతుంటే వెనకాల వీళ్ళు వచ్చేసారు. వీళ్ళు వచ్చేసరికి ఇంకా మొత్తం ఎర్ర సముద్రంలో ఒక్కొక్కడు మునిగిపోతుంటుంటే వెనకాల వచ్చిన శత్రువులు వాళ్ళు ఏమంటున్నారు చూడండి ఒకసారి. నిర్గమకాండం 14వ అధ్యాయం 25వ వచనం. నిర్గమకాండం 14వ అధ్యాయం 25వ వచనం. వారి రథచక్రము ఊడిపడినట్లు చేయగా వారు శత్రువులు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకుని కొట్టాలి బిగ్గరగా చప్పట్లో. పారిపోదాం రండి. శత్రువుకి భయం, దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తే. ఇశ్రాయేలులు అంటున్నారు పారిపోదాం రండి. ఇప్పుడు దాకా తరమడానికి వచ్చిన వాళ్ళు, మహాబలము కలిగిన వాళ్ళు. ఇశ్రాయేలు సైన్యమును కాదు భయపడతా వాళ్ళు, సైన్యము వెనకాల ఉన్న యెహోవాను చూసి భయపడంటున్నారు. నడవండి, వారి పక్షమున యెహోవా యుద్ధం చేస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఈరోజు నీ దగ్గర ఏ బలహీనత అయితే ఉందో యెహోవా నీ పక్షమున ఉన్నాడని తెలిసి పారిపోవునుగాక. గట్టిగా నోరు తెరిచామేనానండి. ఎన్ని అప్పులు నీ మీద ఎలుబడి చేస్తున్నాయో యెహోవా నీ పక్షమున ఉండడు చూచి పారిపోవునుగాక. నీ శత్రువు నిన్ను చూసి దడదడలాడిపోవాలి, ఎందుకంటే మన పక్షమున యుద్ధము చేస్తున్నది. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు రారు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు రారు. సైన్యములకు అధిపతి అయినా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి. దేవుడు మన పక్షాన్ని ఉంటే ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడండి. విన్నారా? మనుష్యుడు ఎవ్వడి మీద ఆధారపడనక్కర్లేదు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన్ని ఉంటే మనుషులు ఆటోమేటిక్గా నీ దగ్గరికి వస్తారు. ఆయన గొప్ప దేవుడు అండి, వదిలేవాడు కాదు, యుద్ధం చేసేవాడు. నెంబర్ 1 దావీదుకున్న ధైర్యం ఏంటంటే యుద్ధం చేసేది నేను కాదు, యెహోవాయే. ఆమేనండి. యెహోవా యుద్ధం చేస్తే శత్రువులు ఏమవుతారు? పారిపోతారు. ఎందుకంటే పదండి పారిపోదాం. రథాల చక్రాలు ఊడిపోతుంటే మీకు అర్థం కావట్లేదా? ఇదిగో పరిగెడుతుంటే ముందుకెళ్ళట్లేదు, మీకు అర్థం కావట్లేదా శత్రువులారా? అరే ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు రథాలు చక్రాలు ఊడిపడిపోతున్నాయంటే వాళ్ళ పక్షాన్ని ఉన్నవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆమేన్ చెప్పాలి గట్టిగా. నీ పక్షాన్ని యుద్ధం చేసేవాడు ఎవడో లేడనుకో మాకండి. అలాగే అందరి మీద యుద్ధాలకు వెళ్ళకండి. ఇంటి పక్క దాని మీద యుద్ధానికి వెళ్ళి అక్కడికి వెళ్ళానండి మాట. నువ్వు కంగారు పడికిన వెనకల ఆ దెబ్బలాటలు కాదు, సమూహముతో దెబ్బలాడడానికి దేవుడు మన పక్షాన్న, శత్రువు తరపున మాట్లాడడానికి దేవుడు మన పక్షాన్న యుద్ధం చేసే దేవుడు. నెంబర్ 1. 2 యోబు గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందు ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవుడు నీ పక్షాన్ని ఉంటే ఏం చేస్తాడో సాక్ష్యం పలుకుతాడు. ఎప్పుడన్నా విన్నారు ఈ మాట? దేవుడు మన పక్షమున సాక్ష్యం పలుకుతాడట. ఈ మాట ఎవరంటున్నాడు? యోబు గారు చెప్తున్నాడు. వింటున్నారా? దేవుడు నా పక్షమున సాక్ష్యం పలుకుతాడు. పలికాడా లేదా? ఎవరి దగ్గర? సాతాను దగ్గర. ఏమని పలికాడు? నా భక్తుడైనటువంటి యోబు సంగతి నువ్వు ఆలోచించితివా? అతడు ఊజు దేశములో ధనవంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. వాట్ ఏ వండర్ఫుల్ విట్నెస్. నీ తరపున నీ వాళ్ళు ఎవడు సాక్ష్యం చెప్పకపోయినా పర్లా. ఇంకో మాట చెప్తానేనండి, ఒకవేళ నీ తరపున ఎవడన్నా సాక్ష్యం చెప్పాలనుకోండి, నువ్వు పెట్టినప్పుడు బాగా చెప్తాడు, మిగిలిన మాట చెప్తారనుకున్నాను. పెట్టినప్పుడు బాగా చెప్తాడు, పెట్టలేనప్పుడు
ఆడంత దరిద్రుడు లేడంటావు. విన్నారా? మనుష్యుడు అప్పటికప్పుడు మారిపోతాడండి. అంతెందుకు, ఇశ్రాయేలు రాజు ఆహాబు రాజే, చాలా ధనవంతుడు. కానీ ఆ రాజు నగరు కానుకుని నాబోతు తోట ఉంది, చిన్న తోట. మరి ఏమనుకున్నాడు, ఆ తోట నాకు కావాలని అడిగాడు. అడిగితే అలాగ అడిగిన తర్వాత అతడు నా పితరుల దగ్గర నుంచి వస్తుంది, నేను దాన్ని ఇవ్వనన్నాడు. చాలా బ్రతిమలాడాడు, డబ్బు ఇస్తానన్నాడు, బంగారం ఇస్తానన్నాడు. దేనికి లొంగలేదు. ఎందుకంటే మా తాతల దగ్గర నుంచి వస్తున్న సెంటిమెంట్ భూమాకి ఇది, నేను ఇవ్వనన్నాడు. సరే, ఆ మాట విన్నటువంటి ఆహాబు రాజు మూతు ముడుచుకుని పడుకున్నాడు. ఇంటింటికి వచ్చి వాళ్ళ ఆవిడ వెళ్ళి అడుగుతుంది, ఏమయ్యా ఎందుకు అలా పడుకున్నావంటే, ఏమీ లేదు, ఇంతటి రాజునయ్యుండి చిన్న తోటను నేను స్వాధీనపరుచుకోలేకపోయాను, నాకు చాలా అవమానకరంగా ఉంటుందంటే, అప్పుడు ఈ మహాతల్లి ఏం చేసిందో తెలుసా, నువ్వు అలా పడుకో, సాయంకాలానికల్లా నీ తోటను నేను పట్టుకొస్తాను. అప్పుడు అంటాడు, ఎలా పట్టుకొస్తావే, అతడు యథార్థవంతుడు, అతని జోలికి మనం వెళ్ళలేమంటే, నీ లెక్క నీకుంటే చెప్పండి, ఇలా నీ లెక్క నీకుంటే నా లెక్క నాకుంటుంది, ఉండాలని చెప్పి వెళుతూ ఇద్దరిని పిలిచింది. రేయ్, మీరిద్దరు ఇలా రండి. ఏం చేస్తారంటే, నాబోతు దగ్గర నేను పెద్ద మనుషుల్లో పెడతాను, మీరిద్దరూ అబద్ధ సాక్ష్యం చెప్పాలి. ఏమని చెప్తారంటే, దేవుణ్ణి దూషించాడు, రాజును దూషించాడని 2 అబద్ధ సాక్ష్యాలు చెప్పండి మీ ఇద్దరు కలిపి అన్నాడు. అనగానే వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళింది, నాబోతుని పిలిచింది. ఏమయ్యా, ఏంటి రాజును దూషించావంట కదా అంటే, లేదమ్మా, రాజుగారు తోట అడిగారు, నేను లేదన్నానంటే, లేదు పనికి మాలిన మాటలు మాట్లాడావంట కదా అంటే, అస్సలు మాటలు మాట్లాడలేదమ్మా అంటే, నోర్మి నువ్వు పలుకారు లేదో, ఇదిగో సాక్షులు ఉన్నారు ఇక్కడ, సాక్షులు చెప్పండి అన్నప్పుడు, ఇక్కడ మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనంలో మీకు క్లారిటీ అర్థమవుతుంది. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం, ఇప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవుని రాజును దూషించెనని జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యము పలకగా, వారు పట్టణము బయటకు తీసుకుని వచ్చిపోయి రాళ్ళతో ఏం చేశారు, జనాల పక్షమున సాక్ష్యం చెప్పించిందట. నాబోతు ఎవరి పక్షాన ఉన్నాడు, దేవుని పక్షాన ఉన్నాడు. 2 సాక్షులు వెళ్ళి ఈ వ్యక్తిని బయటకు తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశారండి. ఇక్కడ మాట చెప్పాలి, రాళ్లతో కొట్టి చంపేస్తే ఆ అమాయకుడు ఏమీ చేయలేకపోయాడు. ఏమీ చేయలేక మరణానికి వెళ్ళిపోయాడు. బెల్లం పెట్టి ఏడ్చుంటారు. దేవుడు ఊరుకున్నాడా? నీ యథార్థతను బట్టి దేవుడు నీ పక్షాన సాక్ష్యం చెప్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఊరుకోలేదు, సేవకుని పంపించాడు. సేవకు డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. ఆహాబు రాజుతో చెప్తున్నాడు, ఆహాబు, ఏ స్థలములోనైతే నాబోతును నువ్వు చంపావో ఆ స్థలం అందే నీ కుటుంబీకుల యొక్క రక్తం కుక్కలు నాకుతాయి అన్నాడండి. రాజు అడుగుతున్నాడు, ఏమని, ఏమయ్యా దేవా, ఇదిగో నేను గోనె బట్ట కట్టుకుంటాను, నువ్వు గోనె బట్ట కట్టుకుంటే ఈ తరముల వారిలో నీ నెక్స్ట్ తరం వారిని కూడా చంపేస్తాను నేను. ఒక అమాయకుడైన పేదవాడైనటువంటి నాబోతు పక్షాన ఒక్క మనుషుడు కూడా నిలబడి మాట్లాడలేదు. ఒకే ఒక్క దేవుడు నిలబడ్డాడు. నీకు ఈ సంగతి తెలుసా? జనాల పక్షాన్ని వెళ్ళి నాబోతును చంపగలిగారేమో కానీ నాబోతు తరపున దేవుణ్ణి ఎవడో చంపలేదు. ఎందుకంటే నీ తరపున సాక్ష్యం చెప్పేవాడు ఆయనే. గట్టిగా హల్లెలూయా చెప్పాలి ఒకసారి. హల్లెలూయా అనండి. దేవుడు మన పక్షాన్ని ఏం చేస్తాడో సాక్ష్యం చెప్తాడు. ఎవడో చెప్పక్కర్లొద్దు నీ సాక్ష్యాన్ని. ఇంకొక సంగతి ఏంటంటే, మన సాక్ష్యం మనం కూడా ఎవడికే చెప్పుగా అక్కర్లొద్దు. నీ గురించి సాక్ష్యం చెప్పేవాడు ఎవడో? దేవుడే. ఆయనే సాక్ష్యం చెప్పాలి. ఇంకో సంగతి ఏంటంటే, ఆయన చెప్తే ఇంకా హైలైట్గా ఉంటుంది కదా, ఇంకా హైలైట్గా ఉంటుంది. అందరూ దుర్మార్గులా చూస్తున్నారు, అందరూ పాపిలా చూస్తున్నారు. ఒరే, ఈడింటికి వెళ్తున్నాడు ఎట్లా, ఆయన వాడు పాపి అయిన మనుష్యుడు, వాడు అన్యాయస్తుడు, వాడు దుర్మార్గుడు, వాడింటికి వెళ్తున్నాడు ఏంటనుకుని అందరూ యేసు ప్రభుని మనసులో తిట్టుకుంటున్నారట. కానీ యేసయ్య జక్కీతో పాటు నడిచి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ అనుకుంటున్నారు, ఇదిగో
ఈ మనుష్యుడు పాపి, వాడింటికి వెళ్తున్నావేటయ్యా, మా ఇంటికి రావచ్చు కదా, ఏసీ ఉంది, మా ఇంటికి రావచ్చు కదా, బోలనంత డబ్బు ఉంది అంటుంటే, అప్పుడు ఆయన అంటాడు, రే అబ్బాయి మీరు కంగారు పడకండి, కానీ ఇతడును అబ్రహాము, స్తోత్రం చెప్పాలి ఒకసారి, జక్కయ్యను అబ్రహాము కుమారుడిగా మార్చి సాక్ష్యం పలికిన నా దేవుడు జక్కయ్య పక్షాన్నుంటే మన తరపున కూడా ఆయన నిలబడగలుగుతున్నాడు. కొట్టబెగ్గరగా చప్పట్లో. నీ గురించి ఎవడో గొప్ప చెప్పక్కర్లొద్దు, నీ గురించి ఎవడో పొగడక్కర్లొద్దు, పని కొట్టుకుని పొగిడించుకోను కూడా అక్కర్లొద్దు. నీ తరపున సాక్ష్యం చెప్పేది ఎవడు? ఇంటికి పిలిచాడు, భోజనం పెట్టలేదు, కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, కానీ మరలా ఇంటికి వచ్చి ఇంటికి భోజనం చేస్తున్నాం దగ్గరకు వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి కాళ్ళ మీదేసి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు కడిగి తల వెంట్రుకలతో కురులు తురుస్తున్న ఆమెను చూసి ఏమన్నారు తెలుసా? ఈ పాపాత్మురాలన్నారు. ఈ పాపాత్మురాలన్నారు. వాళ్ళందరూ పాపాత్మురాలు అనుకుంటుంటే ప్రభు ఏమాట తెచ్చా, పాపములు క్షమించబడిన ఆమె, ఈమె ఇంకెప్పుడు పాపం చేయదని సాక్ష్యం పలికాడండి. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. అక్కడ అన్నాడు, నా భూస్థాపన నిమిత్తం సాక్షిగా మిగిలిపోద్ది ఈవిడ. ఎప్పుడు దగ్గర తెలుసా? భూమి ఉన్నంత వరకు ఆమె గురించి మాట్లాడాలనుకుంటా. అందుకే ఆవిడ గురించి ఇంకా మాట్లాడుకుంటున్నాం మనం. నీ క్రియలు నువ్వు చేసుకుంటూ పోతే నీ తరపున ఎవడో సాక్ష్యం చెప్పనక్కర్లేదు. ప్రభువే మన పక్షమున సాక్ష్యం చెప్తాడు. నేను మరలా చెప్తున్నాను, మనుషుడి వాళ్ళు బాగా చెప్తాడు, రేపొద్దుట ఈరోజు మంచోడు అంటాడు, రేపొద్దుట చెడ్డోడు అంటాడు. అందుకని అక్కడే ఎవరు మన దావీదుగా రాస్తూ అంటాడు, మనుషుల నమ్ముట కంటే యెహోవాను, దాని కింద అంటాడు ఇవాళ మంచి అంటాడు, రేపు చెడ్డ అంటాడు, కానీ నీ పక్షమున ఉన్నవాడు సాక్ష్యం ఏనాడు మారిపోదు. ఆమె చెప్పాలి ఒకసారి. అందుకే నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి లేచిన విశ్వసించిన వాని యొక్క కృప మనకి ఎప్పుడు తోడుకుంటుందని ప్రకటన గ్రంథంలో చెప్తూ ఉంటాడు. అందుకని దేవుడు మన పక్షమున ఉంటే మన పక్షముగా సాక్ష్యం చెప్పేవాడు ఎవడో? దేవుడే. ఆమేనండి. 2 విషయాలు చెప్పాను. దేవుడు మన పక్షమున ఉంటే యుద్ధం చేస్తాడు, దేవుడు మన పక్షమున ఉంటే సాక్ష్యం పలుకుతాడు. రోమేలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. యాలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. దేవుడు ఏం చేస్తాడు? మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. ఎంత అద్భుతమైన విషయాలండి. దేవుడు మన పక్షాన్ని, ఆయన ఏంటండి, ఆయన ప్రార్థన చేయటం పాస్టర్ గారు మాకు ప్రార్థన చేయటం రాదంటే, మన ప్రార్థనకి ఆయన ప్రార్థనకి చాలా తేడా ఉంటుందండి. అందుకే అక్కడ అంటాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాగ చేయవాలనో మనకు తెలియదు. అక్కడ ఏమన్నాడు చెప్పండి? మనకు ప్రార్థన ఎలాగో చేయాలో మనకే తెలియదు అన్నాడు అక్కడ. నిజంగా తెలియదు, తెలుసండి. ప్రార్థన చేయాలనుకుంటే ప్రార్థనలో పంచలేసేస్తాం మనం. ప్రార్థన చేయాలంటే ప్రార్థనలో అవతలను చంపేస్తాం. మన ప్రార్థన అలా ఉంటుంది. ఇలాంటి ప్రార్థన కాదు. ఆత్మ వచ్చేట ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో ఏం చేస్తాడు? మన తరపున ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు. ఇక్కడ మాట్లాడుతున్న మిమ్మల్ని, ప్రార్థన అంటే ఏంటి, విజ్ఞాపన అంటే ఏంటి చెప్పాలకు. ప్రార్థన అంటే ఏమిటి, విజ్ఞాపన అంటే ఏంటి? ఇంకే గొడవ లేకుండా విజ్ఞాపన ప్రార్థన కలిపేద్దామా? అసలు వాస్తవానికి సంగతి ప్రతి క్రైస్తవుడికి తెలియాలండి. ప్రార్థన అంటే ఏంటి, విజ్ఞాపన అంటే 2 ఒకటి కాదు. ప్రార్థన అంటే దేవునికి కృతజ్ఞత చెప్పటం, దేవునికి వందనం చెప్పటం. ప్రార్థన అంటే మన గురించి మనం చెప్పుకోవటం. ప్రభువా నాకు ఆరోగ్యం కావాలి, ప్రార్థన. ప్రభువా నా ఇంటి వారిని రక్షించు, ప్రార్థన. ప్రభువా నేను నా ఇంటి వారు, ప్రార్థన. ఇది ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన అంటే కృతజ్ఞత తెలియచే. మరి విజ్ఞాపన అంటే ఏంటి? ఎదుటివారు కొరకు చేసేదాన్ని ఏమంటారు? విజ్ఞాపన అంటారు. దేవునికి స్తోత్రం చెప్పాలి ఒకసారి. ప్రార్థన అంటే మన కోసం చేసుకునేది. విజ్ఞాపన అంటే మీకు ఉదాహరణ చూపిస్తాను. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 14. ప్రార్థనకి విజ్ఞాపనకి తెలియాలి మనకి. విజ్ఞాపన ప్రార్థనని మనం హెడ్డింగులు పెడతాం, కానీ ప్రార్థన వేరు, విజ్ఞాపన ప్రార్థన వేరు. జాగ్రత్త చూడండి.
రెండవ సమూయేలు గ్రంథం 21:14. సౌలు ఎముకలు అతని కుమారుడైన యోనాతాను ఎముకలు బెన్యామీలు దేశమునకు చేరిన శాలలోనున్న సౌలు తండ్రి కీషు సమాధికి పాతిపెట్టది. ఇప్పుడు చదవండి. రాజు ఇలాగు చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను దేవుడు అంగీకరించెను. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇప్పుడు దేశం కోసం చేసేదాన్ని ఏమంటారు? విజ్ఞాపన. మన కోసం చేసుకునే దాన్ని ప్రార్థన. ఇప్పుడు చెప్పండి, మన కోసం చేసుకోవాలనుకుంటే మనకు గుర్తొస్తుంది. మరి దేశం కోసం గుర్తు చేసేవాడు ఎవడంటే ఆత్మ. ఆమెన్ చెప్పాలి. దేవుడు. ఆమెన్. దేవుడే మన పక్షమున వచ్చి దేవా దేశాన్ని బాగు చేయండి అని నువ్వు చేయగలుగుతున్నావంటే ఆ దేశాన్ని గుర్తు చేసినాడు ఆయననట. ఇంకో సంగతి చూపిస్తాను మీకు, విజ్ఞాపన అంటే ఏంటో. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై. ఇక్కడ పాయింట్ పట్టుకున్నారా? మా ప్రార్థనల యందు మీ విషయం అంటే ఎదుటివారు కొరకు చేసేదానిని విజ్ఞాపన అంటారు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. ప్రార్థన, విజ్ఞాపన. ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవ లోకానికి. ప్రార్థన అంటే మన కోసం చేసేది. విజ్ఞాపన అంటే దేశం కోసం, ప్రజల కోసం. ప్రభు విజ్ఞప్తి అంటారు కదా, విజ్ఞప్తి చేయటం, తెలియపరచటం, దయచేసి అని చెప్పటం. విజ్ఞాపన అంటే దేశం కోసం, మా సంఘం కోసం, ఎదుటివారి కోసం, మా పక్కింటోళ్ళ కోసం, మా దేశంలో చుట్టాల కోసం. ఇది విజ్ఞాపన ప్రార్థన అంటారు. అట్లాగైతే మన తరపున విజ్ఞాపన చేసేవాడు ఎవడైనా ఉన్నాడంటే మన దేవుడే. కొట్టండి బిగ్గరగా చప్పట్లు. మన దేవుడే. రోమేలుకు రాసిన పత్రిక 8:34. రోమేలుకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. 8 శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు. కొట్టాలి బిగ్గరగా చప్పట్లు. మన కొరకు విజ్ఞాపన చేయువాడు ఆయనే. ఉదాహరణ చెప్పమంటారా? దేవుడికి కోపం వచ్చింది. దేవుడికి కోపం వచ్చి, ఒరే ఎంతకాలం ఉంచుతావురా ఈ చెట్టును, నరికి అగ్నిలో పారవేయమన్నాడు. అగ్నిలో పారవేయమంటే అగ్నిలో పారవేయడానికి గొడ్డలు కూడా తేనక్కర్లేదు, వేరునుందన్నాడు. ఏయ్ తోటమాలి, నరికి అవతల పాడేస్తావా, నేను కాల్చినట్టు. అప్పుడు అంటాడు, అయ్యా చెప్పాలి, ఈ సంవత్సరం మట్టుకు ఉంచండి అయ్యా, ఈ సంవత్సరం మట్టుకు ఉంచండి అయ్యా. మీకు సంగతి తెలుసా? ఆ ఎగ్జాంపుల్లో తోటమాలి ఎవరు? నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు తన తండ్రితో చెప్తున్నాడు, తీసేస్తానని దేవుడు అంటుంటే ఈ సంవత్సరం మట్టుకుంచు, బురుజు కడతాను, నీరు పెడతాను, రాళ్ళు ఏరేస్తాను, ఫలించడానికి కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేస్తాను అని విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త ఎవరంటే మన ప్రభువు మన పక్షమున దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. మూడవది, దేవుడు ఏం చేస్తాడు మన పక్షాన్ని ఉంటే? అంటే మన ప్రార్థన వేరు, ఆయన చేయించే ప్రార్థన. వినాలి. మన ప్రార్థన వేరు, ఆయన చేయించే ప్రార్థన వేరు. దేవుడు మన పక్షమున ఉంటే యుద్ధం చేస్తాడు. 2, దేవుడు మన పక్షమున సాక్ష్యం పలుకుతాడు. 3, దేవుడు మన పక్షమున విజ్ఞాపన చేస్తాడు. 4వ విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను, అందుకే అన్నీ చెప్పాలని త్వరగా వస్తున్నాను. మీకా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు. ఆగుదాం అక్కడ. దేవుడు నా పక్షమున న్యాయము తీర్చును. అందరూ పలకండి, చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుడు నా పక్షమున ఏం తీరుస్తాడు? న్యాయాధిపతి అయిన దేవుడు. చేతుల తల్లిలో చెప్పాలి ఒకసారి. ఆయన అన్యాయస్తుడు కాదు. బిడా, ఈరోజు నీ ఇంట్లో వాళ్ళు అన్యాయం చేయొచ్చు, ఈరోజు నీ భర్త నీకు అన్యాయం చేయొచ్చు,
ఈరోజు నీ భార్య నీకు అన్యాయం చేయొచ్చు, ఈరోజు నీ వాళ్ళన్న వాళ్ళు నిన్ను అన్యాయముగా చూడొచ్చేమో, కానీ నీ పక్షమున నా దేవుడు న్యాయం చేయబోతున్నాడు. కోటి దగ్గరగా చాపట్లు. నీ పక్షమున దేవుడు, అబ్బా ఎంత మంచి గొప్ప దేవుడు అండి, న్యాయం చేసే దేవుడు. మా ఇంటి దగ్గర లాయర్ ఉంటాడు, ఇద్దరి దగ్గర ఇచ్చేసుకుంటాడు డబ్బులేడు. ఒక్కడు దొరికినిచ్చుకోవాలి కదా, ఒక్కడు దొరికినిచ్చుకుని ఇతనికి న్యాయం కోసం పోరాడాలి. మా వాడు ఏం చేస్తాడు తెలుసా, వీడి దగ్గర డబ్బులు తీసేసుకుంటాడు, ఆడికి ఫోన్ చేస్తాడు, ఏరా మరి మీ ఓడి 25,000 ఇచ్చాడు, నీ సంగతి ఏంటి అంటాడు. ఈడు 30 ఇస్తానంటాడు. ఇంకా కేసు నలిపేసి 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 ఈడు ఇల్లులు గిన్నెలు బిందులు అమ్మేసుకునే వరకు మొత్తం వాళ్ళు తినేసి తినేసి ఆఖరిని డబ్బులు పోగొట్టుకుంటాడు తప్ప కేసు తేలనివాడు. అయినా ప్రతి ఒక్కడు ఆడి దగ్గరికి వెళ్తారు, ప్రతి ఒక్కడు ఆడి దగ్గరికి వెళ్తారు. ఇలాంటి న్యాయాధిపతులు భూమి మీద ఉన్నారేమో, కానీ మన పక్షమున ఉన్నవాడు నీతి న్యాయములు జరిగించు యెహోవా. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. మన పక్షమున ఉన్నవాడు ఎవరు? నీతి న్యాయములు. ఇప్పుడు చెప్పండి, మనుష్యుడు న్యాయవంతుడా, దేవుడు న్యాయవంతుడా? దేవుడే న్యాయవంతుడు. ఒక ఉదాహరణ చెప్పనా, యాకోబు 7 సంవత్సరాలేమో ఒక అమ్మాయి కోసం కొలువు చేశాడు, మరొక 7 సంవత్సరాలేమో ఇంకో ఆవిడ కోసం కొలువు చేశాడు. 7, 7, 14 అయిపోయిన తర్వాత 6 సంవత్సరాలేమో మామగారి కోసం కొలువు చేశాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో? 20 సంవత్సరాలు. ఎక్కడుండిపోయాడు? మావయ్య దగ్గర ఉండిపోయాడు. నా వైపు చూడాలి. మావయ్య దగ్గర ఉండిపోయాడు. ఈ మావయ్య చాలా తెలివైనడు, ఎందుకంటే బ్లడ్ అదే కదా, బ్లడ్ అదే కదా. ఈయన తలదన్నుతుంటే వాడేమో తాలిదన్నేవాడు. యాకోబు మోసగాడు అయితే వాళ్ళ మామగారు మోసగాళ్ళకే మోసగాడు. ఇలా మోసం చేసుకుంటూ పట్టేసాడండి. అక్కడ కథలనివ్వకుండా మెదలనివ్వకుండా కూతుర్ని ఎరబెట్టి, అసలు ఎక్కడికి కథలనివ్వకుండా ఇద్దరు కూతుర్ని ఎరబెట్టేసి మొత్తం కొలువు చేసుకున్నాడండి. 20 సంవత్సరాలు కొలువు చేసేసిన తర్వాత, మావయ్య నేను వెళ్ళిపోతాను అంటుంటే, నువ్వు వెళ్ళొద్దయ్యా దేవుడు నన్ను ఆశీర్వదించాడు మనం చెప్పాను కదా, అలా చేశాడు. చివరికి తట్టుకోలేక మామగారితో చెప్పకుండా వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతుంటుంటే సరే యాకోబు వెళ్ళిపోయాడన్న సంగతి లాబాను తెలిసింది. పరిగెత్తుకొచ్చాడు, ఇల్లంతా వెతికాడు, ఇల్లంతా చూసేసరికి ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్చర్యపోయాడంటే, ఇంట్లో వస్తువులు ఏమీ పోలేదు, కానీ తరతరాల నుంచి వస్తున్నటువంటి చెప్పరే విగ్రహాలు ఉన్నాయి. చూశారు అన్నా, ఎలాంటి పర్వాలేదు. భాస్కర్ గారు కూర్చోండి, కూర్చోండి, పర్లేదు. అలా వెళ్తున్నప్పుడు ఏదో తగులుతుంది, కూర్చోండి, పర్లేదు. మనకు మనం సముదాయించుకుంటే ఇంకెక్కడ సహోదరి ప్రేమ. వచ్చి కూర్చోండి కాసేపు. అక్కడ ఇరుగ్గా ఉంటుంది కాబట్టి వీలైతే ఎదరి నుంచి ఇలాగ వెళ్తూ ఉంటాడు, సరిపోతుంది. పర్వాలేదు, కూర్చోండి, 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 ఏం పర్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎక్కడి దాకా వచ్చాను? ఆగండి అక్కడ, ఆగండి అక్కడ. తలో మాట మాడే ఇక్కడ భాస్కర్ రావు దాకా వచ్చానా? వస్తున్నాను, ఉండండి అక్కడికి. యాకోబు వెళ్ళిపోయిన తర్వాత తన భార్య రాహేలండి, రాహేలనా, విగ్రహాలన్నీ పట్టుకుని మూట కట్టుకుని వెళ్ళిపోయింది. వచ్చాడు, ఇల్లంతా వెతికాడు, ఏది మా తాత ముత్తాత దగ్గర నుంచి విగ్రహం ఏది అని వెతుక్కుంటుంటే అనుకున్నాడు, ఈ పని ఖచ్చితంగా మా అల్లుడే చేసి ఉంటాడు. మాట్లాడాలి, నా అల్లుడు పట్టుకెళ్ళిపోంటాడు అనుకుని ఇంకా మనసు నిండా కోపోద్రేకుడే తరవటం ప్రారంభించాడు. వెళ్ళిపోయిన తర్వాత విగ్రహాల కోసం వచ్చాడు. అర్థమైంది, నా కూతురికి ఇది అంటే చాలా ఇష్టం, ఇదే తీసుకుంటుందని తెలిస్తే మా నాన్నక ఇది ఇంకా తెలివైంది. ఇది ఎవరో వీళ్ళందరి బ్లడ్ ఒకటే, వీళ్ళందరి బ్లడ్ ఒకటే కదా. ఇది ఇంకా తెలివైంది. ఏం చేసింది, ఎలాగా మా నాన్న వస్తాడు కాబట్టి ఇదిగో దీన్ని ఎక్కడ దాయాలో అక్కడ తెలుసు. ఎందుకంటే మా నాన్నకి ప్రతిదీ తెలుసు. అందుకని దీన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని, నేను కడగా ఉన్నా అని చెప్తే మగుడు నా దగ్గరికి అనుకుని కింద పెట్టేసి తలుపు కింద కొట్టేసేసి దాని మీద కూర్చుని, నాన్న నేను కడగా ఉన్నానంటే ఈయన గారు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ యాకోబు దగ్గరికి వచ్చి ఇల్లంతా కెళ్ళికెత్తున్నాడు. అంటుంటప్పుడు అన్నాడు, ఏమయ్యా మామయ్య ఏంటయ్యా, 20 సంవత్సరాలు నీ దగ్గర కొలువు చేశాను, 20 సంవత్సరాలు నీ దగ్గర కొలువు చేస్తే అసలు ఇదా నువ్వు నాకు ఇచ్చే బహుమానం? నన్ను తరుముతావా? పైగా నా ఇంట్లో ఏదో ఉందని వెతుకుతావు. పాపం పట్టుకొచ్చిందన్న సంగతి భర్తకు కూడా తెలీదు, భార్య పట్టుకొచ్చిందన్న సంగతి కూడా భర్తకే తెలియలేదు. అందుకే అన్నాడేమో,
ఇదిగో ఒకవేళ నీ విగ్రహం ఎవడన్నా పట్టుకొస్తే నిశ్చయముగా చస్తారన్నాడు. భార్య చెప్పలేదు. ఆ మాటే నెరవేరి కడదాకా వెళ్ళకుండా మధ్యలో చచ్చిపోయిందండి ఆవిడ. భర్త మాట నెరవేరిపోయింది, తెలియకనేసాడు అతడు. అందుకే గట్టిగా రోధించాడు. భార్య సీక్రెట్ దాచావా, నాతో చెప్పుకుంటా మాట అనేవాడిని కాదని. సరే వచ్చాడు, అన్ని వెతుకుతున్నాడు. అప్పుడు యాకోబు అంటాడు, మాయా ఇది నీకు న్యాయమా? ఒకదాని కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాను, మరొక దానికోసం 7 సంవత్సరాలు కొలువు చేశాను, నీ కోసం 6 సంవత్సరాలు కొలువు చేసి మొత్తం 20 సంవత్సరాలు నీ దగ్గర పని చేశాను. నా చేత వెట్టి చాకరీ చేయించుకున్నావు. 10 మార్లు నా జీతాన్నే మాటి మాటికి మార్చేశావు, మాటి మాటికి మార్చావు నా జీతాన్ని అంటే అక్కడ మాట అంటాడు. ఏమంటే తెలుసా, మా తాత తండ్రి అయిన అబ్రహాము దేవుడు, మా నాన్న తండ్రి అయిన ఇస్సాకు దేవుడు, నువ్వు నాకు అన్యాయము తలబెట్టావేమో కానీ నాకు న్యాయము చేయగలిగిన సమర్థుడు అన్నాడండి. కొట్టండి బిగ్గరగా చప్పట్లో. మనుష్యుడు నిన్ను వాడుకొని వదిలేస్తాడు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మనుష్యుడు వాడుకొని వదిలేస్తాడు, దేవుడు వాడుకోవటం మొదలు పెడితే చచ్చేదాకా వాడుకుంటాడు. కొట్టాల బిగ్గరగా చప్పట్లు. చచ్చేదాకా వాడుకుంటాడు, అది నెరవేర్చబడునుగాక. ఆమె చెప్పండి. చూసారా, మనుష్యుడు ఈ రోజు ఒకలాగా ఉంటాడు, రేపు మారిపోతాడు. దేవుడు నా పక్షాన న్యాయము జరిగిస్తాడండి, న్యాయం జరిగిస్తాడు. ఇది గొప్ప సంగతి. 4వది, దేవుడు మన పక్షమున ఉంటే న్యాయం చేస్తాడు. 5వ మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. రాజుల 2వ గ్రంథం 6:16. రాజుల 2వ గ్రంథం 6:16. అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారి కంటే అదుకులై ఉన్నారని చెప్పి ధైర్యము చెప్పి అనే మాట. 5వదిగా, దేవుడు మన పక్షమున ఉంటే ధైర్యం చెప్తాడు అనండి, ధైర్యాన్ని ఇస్తాడు అనండి. దేవుడు మన పక్షాన్ని ఉంటే ధైర్యాన్ని ఇస్తాడు. చిన్నదానికి పెద్దదానికి పిరికితనమే, అరే ఏమైపోతుందో ఏం జరిగిపోతుందో అని ప్రతి క్షణం. పెద్దలో సామెత అంటారు, ఊడిపోయే ముక్కు తెలీదా? ఊడిపోయే ముక్కు ఎన్నాలంటారు. ఏం ఊడిపోతే? తుమ్మితే ఊడిపోయే ముక్కు. ఈడేం చేస్తున్నాడు, తుమ్మవుతుంది కానీ తుమ్మట్లేదు అంటాడు. ఏరా తుమ్మంటే ముక్కు ఊడిపోద్ది అంటున్నాడు. అప్పుడు అన్నాడంట అవతలోడు, ఒరే తుమ్మితే ఊడిపోయి ముక్కుతో ఎన్నాళ్ళు ఉంటారా, తుమ్మయ్యా ఊడిపోతే. ఈడు గట్టిగా తుమ్మాడంటే ముక్కేం ఊడిపోలేదు, ముక్కేం ఊడిపోదు. నీ అనుమానం, ముక్కు ఊడిపోదు. అందుకే దేవుడు మన పక్షాన్ని ఉంటే ఎక్కడ లేని ధైర్యాన్ని ఇస్తాడు. ఇది అద్భుతమైన స్టోరీ. ఎట్లాగో చెప్తాను వినండి. సిరియా రాజు చాలాసార్లు సైన్యాన్ని తీసుకుని ఇశ్రాయేలు మీద యుద్ధానికి వెళ్ళేవాడు, చాలాసార్లు వెళ్తున్నాడు. సరే, ఈ సిరియా రాజు యుద్ధానికి వెళ్తున్నప్పుడల్లా జరిగే గొప్ప సంగతి ఏంటంటే, ఈ సిరియా రాజు ఏమైతే చేస్తున్నాడో, ఏమైతే యుద్ధానికి రెడీ చేస్తున్నాడో, ఆ యుద్ధానికి రెడీ అవుతున్నప్పుడు దీనికంటే డబల్ రెడీ చేసుకుని వచ్చేస్తున్నారు ఇశ్రాయేలీలు. అర్థం కావట్లా. ఎప్పుడు వెళ్ళినా సిరియా వాళ్ళు ఓడిపోతున్నారు. ఇలా ఓడిపోతుంటే అర్థమైంది ఏంటో తెలుసా, నేను ప్లాన్ గీస్తుంటే అవతలోడికి నా ప్లాను తెలిసిపోతుంది. మా దగ్గర ఎవడో ఉన్నాడు, పేపర్ లీక్ చేస్తున్నాడు, మెసేజ్ పెట్టేస్తున్నాడు ఎవడో అనుకునేటప్పటికి దాంట్లో ఒకడు అన్నాడు, అయ్యా మన తరపున ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు ఎవడో లేడు కానీ వాళ్ళ తరపున మాత్రం ఒక దైవ సేవకుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి సరే. వాళ్ళ దగ్గర ఎవరున్నాడు తెలుసా, ఎలీషా ఉన్నాడు. ఎలీషా దైవ సేవకుడు. అతడు ఇంట్లోనే కూర్చుంటాడు కానీ అతడు ప్రార్థన చేస్తుంటే మన దగ్గర ఏం చేస్తున్నామో తెలిసిపోద్ది అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఇంతకీ గొప్ప సంగతి ఏంటంటే, ఆ ప్రవక్తే చెప్పేస్తున్నాడు వాళ్ళందరికీ, మనం ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వక్కర్లొద్దు, ఇక్కడ ఏం జరుగుతుందో మనోడు తెలిసిపోతుంది అన్నప్పుడు. అప్పుడు రాజు అన్నాడు, ఈ గొడవ కాదు ఆ గొడవ కాదు, ముందాన్ని లేపేద్దామన్నారు. ఎవరిని? ఎలీషాని లేపేద్దాం అనుకున్నారండి. ఎలీషాని లేపేద్దామంటే వీళ్ళందరూ అన్నారు, సరే అతను లేపేస్తే మన యుద్ధానికి ఈజీగా పడగొట్టేయచ్చు, వాడు ఉన్నంతసేపు యుద్ధం జరిగిన వాడు ప్లాన్లు గీసేస్తాడు కాబట్టి నడండి యుద్ధం చేసేద్దామని మొత్తం సైన్యం అంతా కలిపి ఎలీషా ఉన్నటువంటి గుడారం మీదకి వచ్చారు. తెల్లవారులు ముట్టడేస్తారండి. తెల్లవారులు బయటకు వచ్చేస్తే బాణాలే చంపేస్తారు. పాప ఎర్లీ మార్నింగ్ లేవలేదు మనోడు. ఈ లోపల పనోడు బయటకు వచ్చాడు. పనోడు బయటకు వచ్చేటికి చుట్టూ ఏమన్నా తెలుసా,
రథాలు ముట్టడి వేసిన శత్రువులు ఉన్నారు. ఇప్పుడు లోపలికి పరిగెత్తుకెళ్ళి ఎలీషా గారు అంటున్నాడు, అయ్యా 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 ఏంట్రా నిద్దట్లోంచి లేపేశా? ఏమీ లేదయ్యా, కంగారు వచ్చేస్తుంది. ఎందుకర్రా కంగారు అంటే అంటాడు, మిమ్మల్ని చంపడానికి రథాలు వచ్చినాయి అయ్యా, బయట చుట్టముట్టేసినాయి, కొన్ని వేల రథాలు వచ్చినాయి అంటే అప్పుడు ఈయన అంటాడు, ఎందుకురా అంత కంగారు పడతావు? మన పక్షమున ఉన్నవారు నిద్రతో లేపాడు కదా, ఇలా కళ్ళు నలుపుకుంటే ఎందుకురా అంత కంగారు పడతావు? మన పక్షమున ఉన్న వాళ్ళకంటే అదుకులైన వారు, కొట్టాలి బిగ్గరగా చప్పట్లు, మన పక్షాన ఉన్నవారు వాళ్ళకంటే అదేంటయ్యా మన ఇద్దరమే కాదు, నువ్వు అలాగుండో, నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకో, ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేసాడు. ఏమని తెలుసా? ప్రభువా వీడు కళ్ళు తెరిపించు, బయటోళ్ళు కళ్ళు మూసేయి. ఏం ప్రార్థన? వీడి కళ్ళు తెరిపించు, బయటోళ్ళు కళ్ళు మూసేయి. చిత్రం ఏంటంటే బయటోళ్ళు దెబ్బలాడడానికి వచ్చారు కానీ ఏం కనపట్లేదు వాళ్ళకి. వీడి కళ్ళు తెరబడి ఇప్పుడు ఎలీషా వెనకాల అగ్ని రథాలు చూస్తున్నాడండి. అతడు కొట్టాల బిగ్గరగా చప్పట్లో. ఎలీషా వెనకాల అగ్ని రథాలు చూస్తున్నాడు. ఎలీషా వెనకాల ఎవరున్నాడు చూస్తున్నాడు. ఇలా చెప్పనా, దేవుని సేవకుడు వెనకాల ఉన్న అగ్ని రథాలు వాడు కళ్ళు తెరిస్తే కనిపించినాయి. బయట వాళ్ళందరికీ కళ్ళు మూసిపోయి మొత్తం మీద అడుగేసుకుని ఒకడొకడు పట్టుకుని ఇలాగెలా నడుచుకుంటూ తీరా ఎవరి దగ్గరికి వచ్చారు వీళ్ళందరూ అంటే ఎలీషా గారి దగ్గరికి వచ్చారు. ఎలీషా గారే ప్రార్థన చేశాడు వాళ్ళ కోసం. ఇలా వెతుక్కుంటూ వచ్చి, ఏమండి మీరు ఎవరండి అన్నాడు. ఏం కావాలి బాబా అన్నారు. ఈయన అన్నాడు, ఏం కావాలి బాబా అంటే, ఏమీ లేదండి, మాకు ఏం కనపట్లేదు, మేము ఇలాగ వెళ్ళాలి, మా దారి చూపించండి అంటే, ఇలా కాదు అలాగే వెళ్ళండి అన్నాడు ఈయన. ఇలాగెళ్తూ ఎక్కడికి వెళ్ళారంటే ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరనే. ఆ ఇశ్రాయేలు రాజు అన్నాడు, ఎలీషా నువ్వు తక్కువడు కాదు, ట్విస్ట్ అదిరిపోయింది. వీళ్ళు ఎవడైతే మనం చంపడానికి వచ్చాడో వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు అంటాడు వీళ్ళు కొట్టనా అన్నాడు ముందు. అప్పుడు ఎలీషా అంటాడు, కొట్టొద్దు, మరి చంపేనా వేసేనా, మనం చంపడానికి వచ్చాడు కదా అంటే అప్పుడు ఎలీషా అంటాడు, నువ్వు కూడా ఏమి వేసేద్దయ్యా, మరి ఏం చేయమంటావు ఈ గుడ్డోళ్ళందరికీ? భోజనం పెట్టి పంపించు, వాళ్ళందరికీ మంచి భోజనం పెట్టి పంపించు. ఏ శత్రువు అయితే చంపడానికి వచ్చాడో ఆ శత్రువే నీ ఇంటికి వచ్చి భోజనం చేయడానికి నీ పక్షమున దేవుడు ధైర్యం ఇచ్చునుగాక. కొట్టు బిగ్గరగా చప్పట్లో. చంపడానికి వచ్చినోడు భోజనం చేయడానికి వెళ్ళారు. అది శత్రువు ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాడు. ఎందుకు నువ్వు భయపడతావు? అసలు దేవుడు కలిగి ఉన్నవాడు దేనికి భయపడ్డు. చాలాసార్లు చెప్పాను, దేవుడు కలిగి ఉన్నవాడు దేనికి, మనుషులు కలిగి ఉన్నవాడు మాట్లాడాలి అనుక్షణము. మళ్ళీ ఎంత బతిమాలాలో, ఎంత గడ్డం పట్టుకోవాలో, బాబు వీడు ఏం చేసేస్తాడని ఎవడో ఏం చేయలేడు. ఎందుకంటే నీ పక్షాన ఉన్నవాడు దేవుడండి. మనుషుల సహాయము, అందుకే దేవుని మీద ఆధారపడినవాడు ఏలియాలకు రోషంగా బతుకుతాడు. స్తోత్రం చెప్పాలి. ఒకసారి 5 విషయాలు చెప్పాను మీకు ఈ మధ్యాహ్నం. ఈ 2026వ సంవత్సరం ఈ ఫిబ్రవరి నెలలో ఇంతవరకు నా పక్షాన ఎవడు లేడనుకోమాక, ఇక మీదట నీ పక్షాన దేవుడు నిలబడబోతున్నాడు. ఇంతవరకు నా తోటి మాట్లాడేవాడు ఎవడో లేడనుకోమాక, నీ పక్షాన మాట్లాడేవాడు దేవుడు ఉన్నాడు. ఆమె చెప్పాలి. దేవుడు నీ పక్షాన ఉంటే యుద్ధం జరిగిస్తాడు. 2, దేవుడు నీ పక్షాన ఉంటే సాక్ష్యం పలుకుతాడు. 3, దేవుడు నీ పక్షాన ఉంటే విజ్ఞాపన చేస్తాడు. 4, దేవుడు నీ పక్షాన ఉంటే న్యాయం తీరుస్తాడు. 5, దేవుడు నీ పక్షాన ఉంటే ధైర్యాన్ని ఇస్తాడు. నీ పక్షాన ఉన్నవాడు అందరికంటే గొప్పోడండి. ఆయనకు మించిన వాడు ఎవడు లోకంలో లేడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. అందరూ లేచి నిలబడండి. నా పక్షాన రోగాలు ఉన్నాయి, నా పక్షాన ఎవరో ఉన్నారనుకుంటున్నాను, కానీ నువ్వే నా పక్షానికి వస్తే నేను ఎంత ధన్యుణ్ణి ప్రభువా.